పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం ఆగస్టు నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి గ్రహస్థితి ఉంది, వీరికి ఎటువంటి వ్యతిరేకతలు పొందే అవకాశం ఉందనే విషయం తెలుసుకుందాం. ఇక్కడ ప్రధానంగా ధనుర్రాశి వారికి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, దాదాపుగా 3,49,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్కి చాలామంది మీరు బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోలేదు. దానివల్ల మేము పంపించే అన్ని వీడియోలు మీరు చూడలేకపోతున్నారు. కాబట్టి ఈ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు ఆ బెల్ బటన్ కనుక యాక్టివేట్ చేసుకుంటే అన్ని వీడియోలు కూడా మీరు త్వరగా చూడగలుగుతారు. ఇక్కడ ధనుర్రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి ప్రకారం కనుక పరిశీలిస్తే ఒక 20% కొద్దిగా ప్రతికూలమైన గ్రహస్థితి ఉన్నప్పటికీ 80% అనుకూలమైనటువంటి స్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కనుక తీసుకుంటే వీరికి ధనుర్రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. 7వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత ఈ మాసం ద్వితీయ పక్షంలో కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి, కాంట్రాక్ట్స్ తెచ్చుకోవడానికి, వివాహపరమైనటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి అనుకూలమైన సమయం అని చెప్పాలి. అలానే శుక్రుడు మీ జన్మరాశికి 7 మరియు 8 స్థానాలలో సంచరిస్తున్నాడు. 7వ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడు యోగాన్ని ఇస్తాడు, కానీ 8వ స్థానంలోకి వచ్చినప్పుడు కొంచెం అంటే అన్నీ అనుభవించలేని స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితి కానీ, ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి కానీ పెరగటం కానీ, స్త్రీ మూలకమైన సమస్యలు పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ప్రధానంగా 9వ స్థానంలో రవి బుధ కేతు గ్రహాల యొక్క సంచారం ఇది బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. పితృకారకుడైనటువంటి రవి 9వ స్థానంలో స్వక్షేత్రంలోనే ఉన్నాడు. కాబట్టి ఆధ్యాత్మికపరమైనటువంటి యాత్రల కోసం ప్రయత్నించే వారికి అనుకూలత కలుగుతుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి విద్యాయోగం కూడా కలుగుతుంది. రవి బుధ గ్రహాలు 9వ స్థానంలో ఉన్నప్పుడు విద్యార్థులు చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారని చెప్పాలి. ఇక మిగిలినటువంటి డే వైజ్గా కనుక పరిశీలించడానికంటే ముందు ఉద్యోగపరంగా వీరికి ఏ విధంగా ఉంటుందంటే, 10వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు 9వ స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరంగా ఉజ్వల భవిష్యత్తును ఇక్కడ ఈ రాశి వారు సొంతం చేసుకుంటారు. అంటే ఇప్పటిదాకా ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోయి బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తుకు పునాదులు పడతాయి అని చెప్పాలి. ఇక్కడ 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉన్న రోజులు కనుక మీరు పరిశీలించినట్లయితే, 16వ తేదీ నుంచి కొంచెం ఆరోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి. 16, 17, 18 తేదీల్లో ఆరోగ్య సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. పనుల్లో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎలర్జీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఈ రాశి వారికి ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటాయి. వ్యాపార పరంగా కనుక పరిశీలించినట్లయితే ప్రత్యర్థుల నుంచి కొంచెం సవాళ్లు ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. పాత బాకీలు తీర్చడంలో కొంచెం అడుగులు ముందుకు పడతాయి అని చెప్పాలి. వీళ్ళు ఆదివారం రోజున హనుమాన్ దండకం గనక పారాయణ చేసినట్లయితే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 18వ తేదీ మధ్యాహ్నం 2:40 నుంచి 20వ తేదీ సాయంత్రం 6:37 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది గురుగ్రహం యొక్క అనుకూలంతో భాగస్వామ్య వ్యాపారాలు సాఫీగా సాగుతూ ఉంటాయి. కుటుంబ వాతావరణం అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటుంది. దూరం అయిపోయినటువంటి వ్యక్తులు చక్కగా దగ్గర కావటానికి అనుకూలంగా మారుతుంది. ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి భాగస్తుల మధ్య విభేదాలు పొందుతూ ఉన్నారో అటువంటి విభేదాలు కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే పెళ్లి అంటే వివాహం చేసుకోవడానికి, నిశ్చయితాంబూలాలు చేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. అలానే అగ్రిమెంట్స్ చేసుకోవడానికి, కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడానికి, వ్యాపారపరమైనగా కానీ ల్యాండ్ రిలేటెడ్గా కానీ అగ్రిమెంట్స్ చేసుకోవడానికి చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఇక్కడ మీకు కానీ అక్కడ శుక్ర చంద్రగ్రహాల యొక్క సంబంధం కారణం చేత భావోద్వేగపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించండి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం చాలా మంచిది. 20వ తేదీ సాయంత్రం 6:37 నుంచి 22వ తేదీ రాత్రి 12:19 వరకు ఉండేటటువంటి సమయంలో ఊహించినటువంటి ప్రతికూలతలు ఇక్కడ ధనుర్రాశి వారు పొందబోతున్నారు. అనుకోనటువంటి ఖర్చులు కానీ, ప్రయాణపరమైన సమస్యలు కానీ పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్యం అత్యంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా జిహ్వ చాపల్యం అంటే కనిపించిన ప్రతిదీ తినేసేయాలనే కోరికతోటి డైజెషన్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతూ ఉంటాయి. అలానే సీక్రెట్ అగ్రిమెంట్స్ చేసుకోవడానికి అంటే రహస్య ఒప్పందాలకి అంటే
సీక్రెట్గా అగ్రిమెంట్ చేసుకోవడానికి కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి విషయంలో కానీ చాలా జాగ్రత్తలు పాటించండి. ఇక్కడ మీకు కుటుంబ పెద్దల యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం చాలా మంచిది. బుధవారం రోజున నువ్వులు కనుక దానం చేసినట్లయితే ఈ రాశి వారు గొప్ప ఫలితాన్ని పొందుతారు అని చెప్పాలి. 22వ తేదీ రాత్రి 12:19 నుంచి 25వ తేదీ ఉదయం 8:29 వరకు ఉండేటటువంటి సమయంలో అపరిమితమైనటువంటి భాగ్యం పెరుగుతుంది, సంపద పెరుగుతుంది. విద్యార్థుల యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చాలా పీక్ స్టేజ్లో ఉంటాయి. అలానే తీర్థయాత్రల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా గురువుల యొక్క ఆశీర్వాదం బాగా లభిస్తుందని చెప్పాలి. కానీ ఇక్కడ కూడా కుజశని గ్రహాల యొక్క వీక్షణం ఉన్నటువంటి కారణం చేత చేసేటటువంటి పనుల్లో కొద్దిగా ఆలస్యం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు గురువారం రోజున మీకు తోచినటువంటిది ఏదైనా సరే దాన ధర్మాలు చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. 25వ తేదీ ఉదయం 8:29 నుంచి 27వ తేదీ రాత్రి 7:33 వరకు ఉండే సమయంలో ఇది మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుందని చెప్పాలి. పై అధికారుల నుంచి ప్రెషర్ అనేటటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కుజగ్రహం యొక్క ఎందుకంటే దశమ స్థానంలో కుజుడున్నాడు. దశమ స్థానంలో కుజుడు ఉన్నటువంటి కారణం చేత ఉద్యోగపరంగా ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఏదో ఒక్క విషయం మీకు వ్యతిరేకంగా జరిగినందుకు తీవ్రంగా ప్రతిస్పందిస్తారు. అంటే ఒక రోజులో ఒక 10 నిమిషాలు మీకు వ్యతిరేకంగా కనుక జరిగితే ఆ రోజు మొత్తం ఆ 10 నిమిషాల గురించి ఆలోచించి మిగిలినటువంటి రోజంతా వేస్ట్ చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు ఇక్కడ మీకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. ఆవేశం కానీ అనాలోచిత నిర్ణయాలు కానీ చేయకండి. రాజకీయంగా కానీ ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులలో కానీ ఒక గమ్యానికి చేరే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. వ్యాపారంలో ప్రణాళికలు సిద్ధం చేయడానికి ఇది అనుకూలమని చెప్పాలి. మంగళవారం రోజున మీరు ఏదైనా వస్త్రదానం కనుక చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. 27వ తేదీ రాత్రి 7:23 నుంచి 30వ తేదీ ఉదయం 7:52 వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికపరమైనటువంటి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని చెప్పాలి. అలానే స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో మీ వంతు బాధ్యత నిర్వర్తిస్తారు. పేరు ప్రఖ్యాతులు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా ఆదాయం కూడా చక్కగా పెరుగుతుంది. ఇక్కడ శుక్రవారం రోజున మీరు గోమూత్రంతో కలిపినటువంటి నీళ్లను అంటే మనం ఇల్లు ప్రతిరోజు క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, శుక్రవారం రోజున గోమూత్రం అంటే ఒక కొంచెం గోమూత్రం తీసుకొచ్చి ఇల్లు శుభ్రం చేసేటటువంటి దాంట్లో గోమూత్రం కలిపి కనుక ఇంటిని కనుక శుద్ధి చేసినట్లయితే ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి చక్కటి ఫలితాన్ని పొందుతారు. 30వ తేదీ ఉదయం నుంచి 31వ తేదీ రాత్రి వరకు కొంచెం మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. విశ్రాంతి లేకుండా పనిచేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. అనవసరమైన ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఆరోగ్యపరంగా చాలా శ్రద్ధ పెట్టాలి. ఇక్కడ మీరు శనివారం సాయంత్రం పూట శనేశ్వరుడికి తైలాభిషేకం కనుక చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఈ ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి 7, 9, 10, 11 స్థానాల్లో చంద్రగ్రహం సంచరించేటటువంటి రోజులు అనుకూలంగా ఉంటుంది. 8, 12 స్థానాల్లో అంటే మనం చెప్పుకున్నటువంటి రోజులు కనుక తీసుకుంటే ఆ రోజులు ప్రతికూలంగా మారతాయని చెప్పాలి. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.